దేశంలోని ప్రస్తుతం 718 మంచు చిరుతలు ఉన్నాయన్నమాట. మంచు చిరుతల మనుగడకి ముప్పు వాటిల్లుతుంది. దీని గురించి వస్తే చూద్దాం. హిమనీ నది ఆవాహన వ్యవస్థలో మంచు చిరుతలు కీలక పాత్ర పోషిస్తాయి. భారత్లో తొలిసారిగా 2019-23 మధ్యకాలంలో వాటి గణన చేపట్టారు. మంచు చిరుతల గురించి దేశీయంగా అభివృద్ధి పేట సాగుతున్న కార్యకలాపాలు మంచు చిరుతల ఆవాసాలను దెబ్బతీస్తున్నాయన్నమాట. భారత్లో మంచు చిరుతల పులుల సంఖ్య నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆ మార్పులకు ఇటీవల విడుదల చేశారన్నమాట. 718 మంచు చిరుతలు ఉన్నాయట్టు లెక్క చెప్తున్నారు. ప్రపంచ వన్యప్రాణి నిధి సహకారంతో భారత వన్యప్రాణి సంస్థ 2019-23 మధ్యకాలంలో మంచు చిరుత గణన చేపట్టింది. కేంద్ర ప్రాంత లడాఖ్లో దేశంలోని అత్యధికంగా 477 మంచు చిరుతలు ఉన్నాయని లెక్క తేలింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాయన్నమాట మంచు చిరుతలు. మంచు చిరుతల ఆవాసమైన ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో సర్వే కూడా నిర్వహించారు. హేమాద్రికి ఉత్తరాన లడాఖ్, టిబెట్ భూభాగాల్లో ట్రాన్స్ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. భారత్లో మంచు చిరుతల జనాభాను లెక్కించడం ఇదే తొలిసారి. ఇండియాలో 1980లో మంచు చిరుతల సంఖ్య 400 నుంచి 700 మధ్య ఉండేది. 2016లో వాటి సంఖ్య 516 అని అంచనా. మంచు చిరుతల సంఖ్య క్రమంగా నిలకడగా ఉందన్నమాట. ప్రస్తుతం కొన్ని దశాబ్దాలు మంచు చిరుతల పరిశీలన జరుగుతున్నాయి. అవి కఠిన వాతావరణం, కొన్ని పర్వత ప్రాంతాల్లో ఉండటము, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో వాటి విస్తరణ, నిధుల సమస్య తదితర వల్ల మంచు చిరుతలకు సంబంధించిన పరిమిత సమాచారం అందుబాటులో ఉంది. రాష్ట్రంగా తప్పించుకు తిరగటము, మంచులలో కలిసిపోయి ఉండటం వల్ల మంచు చిరుతలు పర్యావరణ దయంగా పిలుస్తారు. వాటి ఆవాసాలు సర్వే చేయాలంటే చాలా వరకు కాలినడకే సరణ్యం. ప్రస్తుత కాలంలో మంచు చిరుతల ఆనవాళ్ళు బట్టి తమంతట తామే ఫోటోలు తీసే ట్రాప్ కెమెరాలను అమర్చి సమాచారం సేకరించారు. మంచు చిరుతల జాతి దీర్ఘకాల మనుగడకు వాటి సంఖ్య నిరంతరం పరీక్షించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి వాటి మదింపు చేపడతారు. మంచు చిరుతలను ఎదుర్కోవాలన్న సవాళ్ళను గుర్తించడానికి సమగ్ర సంరక్షణ ప్రణాళిక రూపొందించడం, నిరంతర పర్యవేక్షణ మనకు చేయాలన్నమాట. హిమనీ నది ఆవరణ వ్యవస్థలో మంచు చిరుతలు కీలక జాతిగా పరిగణిస్తారు. వీటి సంఖ్య తగ్గుదల లేదా జాతి నశించడం వల్ల ఆవరణ వ్యవస్థ దెబ్బతిని మరెన్నో జాతుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. చర్మము, అవయవాలు, మాంసం కోసం జరిగే వేట, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఆవాస నష్టం వల్ల మంచు చిరుతల మనుగడ ప్రమాదంలో ఎదుర్కొంటున్నాయి. ఇటీవల కాలం వాతావరణ మార్పులు మంచు చిరుతల మనుగడ దెబ్బతీస్తున్నాయి. భూతాపం వల్ల పర్వతాలపై మంచు కరిగిపోయి ఇతర పెద్ద మాంసాహార జంతువులు ఆ ప్రాంతాన్ని తమ ఆవాసం చేసుకుంటున్నాయి. వాటి నుంచి పోటీని మంచు చిరుత తట్టుకోలేకపోతున్నాయి. శీతోష్ణ మార్పులో హిమనీ నదులు కరిగిపోయి హిమాలయ ప్రాంతాల్లో పశువుల పెంపకంలో మార్పులు వస్తున్నాయి. ఇది మానవ మంచు చిరుతల ఘర్షణకు దారితీస్తున్నాయి అన్నమాట. ప్రపంచంలో ప్రస్తుతం 6500 దాకా మంచు చిరుతలు ఉన్నట్లు అంచనా. కిర్గిస్థాన్ చొరవతో మంచు చిరుతల ఆవాస దేశాలు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ప్రపంచ మంచు చిరుతల ఫోరం ఏర్పడింది. మంచు చిరుత భవిష్యత్తు కోసం పర్వత ఆవరణ వ్యవస్థ రక్షణ ఆయా దేశాల మధ్య సహకారం అవసరమని 2017లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో జరిగిన సదస్సులో తీర్మానించారు. మంచు చిరుత సంఖ్య పెరగాలంటే వాటి వేటను, ఆవాస నష్టాన్ని అరికట్టాలని రహదారులు, జల విద్యుత్ ప్రాజెక్టులు, వాటి నిర్మాణం కోసం వెలిసిన మానవ ఆవాసాలు, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం, పర్యాటక కార్యకలాపాలు తదితర మంచు చిరుతల ఆవాస నష్టానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మంచు చిరుతలకు వివిధ ప్రాంతాల మధ్య నడవడిని ఏర్పరచాలని, వాటి మనుగడకు మూలమైన హిమనీ నదుల వనరులను కాపాడాలని చెప్తున్నమాట. అందుకని మంచు చిరుతలు ప్రస్తుతం దేశంలో 718 ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా 6500 ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచాలని చెప్తున్నారు. అందుకనే వాటి సపరేట్ కోసం వాటి పర్యావరణానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.